కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కేబినెట్ చర్చించనుంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పటి వరకు నిర్వహించాలన్న అంశాలపై కూడా ఈ కేబినెట్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థతో హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ సంబంధించినటువంటి టేక్ ఓవర్ సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ సుబ్రహ్మణ్యం చైర్మన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఎల్ఎన్టీ సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి 13,000 కోట్ల రుణాలు ప్రభుత్వమే చెల్లించే విధంగా గతంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఈక్విటీ రూపంలో దాదాపు 2,000 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మార్చి 31 లోపే ఈ మెట్రో రైల్ మొదటి దశ మెట్రో రైల్ని టేక్ ఓవర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధం అవుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు క్యాబినెట్లో చర్చించి దీనిపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు 3 నెలల్లో హైదరాబాద్లో అదేవిధంగా రానున్నటువంటి సమ్మర్ సిచ్యువేషన్ నేపథ్యంలో నీటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. భూసేకరణ, ధాన్యం కొనుగోలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలతో పాటు విద్యా వైద్య సదుపాయాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మున్సిపల్ ఎలక్షన్స్ని ఇప్పటికే కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. దీంట్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశాలపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ క్యాబినెట్లో చర్చించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలా, ఒకవేళ నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై కూడా, ఎందుకంటే రానున్న కాలంలో ఇప్పటికే విద్యార్థులకు 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అన్ని పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఆ ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే ఈ యొక్క ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలా అన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది.